ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు. And Jesus said unto them, I am the bread of life. He that come to me shall never hunger. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము యేసే. ఈ జీవాహారమును నీవు ప్రతిరోజు భుజించాలి. ఏ దిన వాక్యమును ఆ రోజు నీవు భుజించి నీ శరీరమునకు నీ ఆత్మకును శక్తిని పొందుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలీలకు యెహోవా ఈలాగు సెలవిచ్చారు, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, మీరు ఏనాటి బత్తెమును ఆనాడే కూర్చుకొనవలని చెప్పెను. కానీ ఇశ్రాయేలీలైన తన ప్రజలు మరుసటి రోజునకు కూడా సరిపడేంత పరలోకపు మన్నాను కూర్చుకొనిరి. కానీ అది మరుసటి రోజు ఉదయమునకు కంపు కొట్టెను. దేవుని వాక్యమైన జీవాహారము అనే మన్నాను నీవు అనుదినము భుజించాలి. 2 రోజులది ఒకేసారి తినేస్తాను, రేపు నేను చాలా పనులతో ఉంటాను కనుక రేపటి వాక్యం కూడా ఈరోజే ధ్యానించుకుంటాను, లేక ఈరోజుది రేపటిది తరువాత పఠిస్తాను అనే ఆలోచనలో నీవు ఉండకూడదు. అనుదినము నీవు దేవుని వాక్యమైన జీవాహారాన్ని భుజించాలి. యెహెజ్కేలు, ఇర్మియాలు దేవుని గ్రంథమును ఎట్టి రీతిగా భుజించితిరో మనము కూడా అట్టి విధముగానే దేవుని వాక్యాన్ని తినాలి. యోహాను గారు చెప్పిన సువార్త భాగంలో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. ఆయన ఇచ్చిన వాక్యమునే ఆహారమును ప్రతిదినము పఠించు. కొంత సమయము దేవుని ఆహారమునకై సిద్ధపడి నీవు దానిని కలిగి ఉంటే నీ ఆత్మకు ఆరోగ్యమును, బలమును, శక్తిని దేవుడే అనుగ్రహిస్తాడు. ఆయనను నమ్మి వచ్చిన వారును ఎంత మాత్రము ఆకలిగొననీయడు, దప్పిగొననీయడు. కనుక నీవు దేవునిలో బలపడి స్థిరపడుదువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. వినిన వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా కాకుండా వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. అవును ప్రభా, నీ వాక్యం సజీవమైనది తండ్రి. నాయన, ఎవరైతే నాయన నీ వాక్యం యందు శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి అనుదినము దానిని నెమరవేస్తారో నాయన వారికి ఆకలిగొనును అని సెలవిచ్చిన దేవానికి వందనాలు. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. స్వరూప గారి 2 కుమారులను బట్టి వందనాలు. చక్రవర్తి గారి ఉద్యోగం అప్పుల విషయంలో గొప్ప కార్యంను జరిగించండి. జగదీష్ గారికి ఉన్న ప్రతి ఒక్క సమస్య నుంచి ఆ బిడ్డని విడిపించండి. వెంకటేశ్వరమ్మ గారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి దేవా. రవీంద్రనాథ్ గారికి మంచి హెల్త్ను చేయండి, ఆయనకి స్వస్థత, విడుదలను అనుగ్రహించండి. రాజేంద్ర గారికి ఉన్న అప్పుల సమస్యను, ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ బిడ్డను విడిపించండి. మరి మహేష్ కుమార్ గారికి గవర్నమెంట్ జాబ్ను దయచేయండి. మరి అమ్మగారికి మరి కిడ్నీ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయండి. మరి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారికి సమయోచితమైన జ్ఞానంను దయచేయండి. రాస్తున్న ప్రతి ఎగ్జామ్లోనూ మీరే సహాయమును అనుగ్రహించండి. రాసిన బిడ్డలను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలను, భవిష్యత్తును అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.